నాణం చిన్న ప్రయత్నం కానీ సందేశం మాత్రం చాలా గొప్పది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన కంటికి కనిపించని 38 సంవత్సరాల క్రితం 1988లో ఉపయోగించిన ఆనాటి చిన్న 10 పైసల నాణాలతో జాతీయ జెండాను రూపొందించి అబ్బురపరిచి తనకున్న అపారమైన దేశభక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు శుక్రవారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఒక్క నాణం చూద్దామనుకున్నా దొరకవు, అలాంటిది 1000 నాణాలను సేకరించి 2 రోజులు శ్రమించి 4 అడుగుల పొడవుతో ఓ అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అంటే తనకున్న దేశభక్తి ఎంత గొప్పదో అతను చిత్రించిన చిత్ర రూపంలో కనబడుతుందన్నారు. ఎన్నో రకాల జాతీయ జెండాలను చిత్రించి చిత్రం ద్వారా సందేశం ఇవ్వడం రామకోటి రామరాజుకి దక్కిందన్నారు. పండుగలు, పర్వదినాలు, దేవి దేవతల చిత్రాలను, స్వతంత్ర సమయోధుల చిత్రాలను, దేశ రాజకీయ నాయకుల చిత్రాలను చిత్రించి దేశభక్తి, దైవభక్తి చాటుకుంటున్న రామకోటి రామరాజును ప్రత్యేకంగా అభినందించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోదరుడు రామకోటి రామరాజు అపర రామభక్తుడు గతంలో ఎన్నో మంచి ఇలాంటి దేశభక్తి, దేశ నాయకుల చిత్రపటాలనే కాకుండా ఆధ్యాత్మికంగా రాముల వారి, అలాగే సాయిబాబాయి, ఎంతోమంది దేవుళ్ళై మరియు జాతీయ నాయకులై ఫోటోలు వేసి అందరి మన్ననలు పొందుతున్న రామకోటి రామరాజు ఈరోజు 1987 నాటి 10 పైసల నాణ్యాలను సుమారు 1000 సేకరించి ఈరోజు మన జాతీయ జెండాను వాటితో ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఇంకా మంచి కార్యక్రమాలు భారతదేశానికి సంబంధించినవి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కానీ, దేవుళ్ళకి సంబంధించినవి కానీ, స్థానిక ప్రముఖుల చిత్రపటాలు కానీ, పండుగలను పురస్కరించుకొని ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని ఇప్పటి తరానికి తెలియజేసే విధంగా వారు ముందరికి పోవాలని ఆ భగవంతుని ఆశిస్తున్నారని కోరుతున్నాను.